నంద్యాల మండలం చాపిరేవులలో తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్. ఇద్దరు మృతి, పేలుడు దాటికి కూలిన 2 ఇళ్లపై కప్పు. ఎనిమిది మందికి కాలిన గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేసి చికిత్స అందిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందిన బాలుడు, వృద్ధురాలు ఇద్దరిని 3 గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీసిన ఫైర్ సిబ్బంది. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి దినేష్ అనే బాలుడు, వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స కొరకు నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటే 2 అనుకుని అటాచ్మెంట్ సార్. అటుపక్క వెళ్ళేటానికి ఇటు పక్క మొత్తం మిద్దెల్లో పడిపోయింది. వాళ్ళు 4 సార్, ఫ్యామిలీ అన్నదమ్ములలో. వీళ్ళు 4, వీళ్ళు మామూలుగా పని చేసుకుని, కానీ వీళ్ళ అక్క సార్ చేసాం. అక్క పిన్ని, వీళ్ళ పిన్ని సార్. సార్ అది గ్యాస్ పగిలిందో ఏమో మాకు తెలియదు, పనుకొని ఉన్నాము. వాళ్ళు ఇంట్లో 4 కాలిపోయినారు. వాళ్ళు దెబ్బలు తగిలినాయి. ఇంకా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకుపోయినారు. మేము ఇంటి పక్కనే కదా, మా రేపులు 2 బగ్గీలు అన్ని మావి పడిపోయినాయి. ఏంది బాగా మేము బయటకు వచ్చేలకు షాక్ కొడుతుంది సార్ మాకు. ఇంకా వచ్చి వాళ్ళకి చూసే తలకు వాళ్ళు ఇంకా అందరూ వచ్చినారు బయటికి. ఆ చిన్న పిల్లోడు ముస్లిమే అండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.